గురుభ్యో నమః 2024 డిసెంబర్ 1వ తేదీ ఆదివారంతో ప్రారంభమై 10వ తేదీ మంగళవారంతో అంతమయ్యేటువంటి తొలి 10 రోజుల్లో వృశ్చిక రాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 4 పాయింట్లు తెలియజేయబోతున్నాను. ముందుగా ఒక చిన్న గమనిక. శుభగ్రహ శుక్రుడు ఆ శుక్రుడు మీ రాశి నుంచి 3వ రాశిలో ఇప్పటిదాకా ఆయన ధన కుటుంబ స్థానంలో ఉన్నాడు. మీ రాశికి 2వ స్థానంలో ఉన్నాడు. అలాంటి శుభగ్రహ శుక్రుడు డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 11:57 3వ స్థానంలోకి సంచారం వెళ్ళి అక్కడ ఎక్కువ కాలం ఉండకుండా డిసెంబర్ 28వ తేదీ రాత్రి 11:40 హడావిడిగా పెట్టాబడ సర్దుకొని మీకు 4వ స్థానంలో శని సంచారం చేస్తుంటే ఆ శని దగ్గరికి వెళ్తాడు. ఏమిటి అంత హడావిడి అని మనకు అనుకోవచ్చు. సరే, దాన్ని మనం అన్వయించుకుంటాం. అది గ్రహచారంలో జరుగుతున్నది. ఏమిటంటే శని కుంభరాశిలో ఇంకా అతి తక్కువ కాలమే ఉంటాడు. మీకు అర్ధాష్టమి శని జరుగుతుంది కదా. ఈ అర్ధాష్టమి ఎప్పటిదా జరుగుతుంది? 2025 మార్చి 29వ తేదీ రాత్రి 9:04 వరకు ఉంటుంది అర్ధాష్టమి శని. అక్కడి నుంచి పంచమ స్థానంలోకి వెళ్ళిపోతాడు. అంటే అర్ధాష్టమి తొలుగుతుంది. అంటే కుంభరాశిలోకి మళ్ళీ ఇప్పుడల్లా రాడు. మీకు 30 సంవత్సరాల తర్వాత కానీ మళ్ళీ అర్ధాష్టమి శని ప్రారంభం కాదు. కనుక ఈ శుక్రుడు అనేటువంటి శుభగ్రహము, ఆ శని ఇద్దరు కూడా మంచి తోడు దొంగలు లాంటి వాళ్ళు, మంచి మిత్రులు. ఒక శుభగ్రహం, ఒక పాపగ్రహం, బట్ వెరీ బోజం ఫ్రెండ్స్. అది ఆయన వెళ్తున్నాడు కదా, కాబట్టి ఆయన వెళ్ళి కాసేపు కలిసి అక్కడ ఏదో చాయ్కి తాగేసి ఆయన క్రాస్ చేసుకొని తర్వాత రాశిలోకి వెళ్ళిపోతాడు. ఎవరు? శుక్రుడు. కనుక అక్కడ వెళ్ళినప్పుడు ఆ కాసేపట్లో ఏం మాట్లాడతాడు? మీ రాశి గురించి ఏమైనా ప్రస్తావిస్తాడా? ఏమో ప్రస్తావించవచ్చు. దేని గురించి ప్రస్తావిస్తాడు? వివాహం కావటానికి గురించి ప్రస్తావిస్తాడా? లేకపోతే దాంపత్య జీవితం గురించి ప్రస్తావిస్తాడా? లేకపోతే భాగస్వామ్య వ్యాపారం గురించి ప్రస్తావిస్తాడా? లేకపోతే అనవసరంగా ఖర్చులు చాలా అయిపోతున్నాయి, డబ్బులు మస్తుగా వచ్చేదంతా అయిపోతుంది, మరి ఏంటి వృశ్చిక రాశి వారి సంగతి ఏంటి? ఒక మీ రాశి కాదు, అన్ని రాశులు ప్రస్తావిస్తాడు ఆయన. అన్ని రాశులు ప్రస్తావించి కాసేపు ఏదో సరదా కాసేపు కూర్చొని పిచ్చాపట్టి మాట్లాడుకుని వెళ్ళిపోతారు. మీకు అర్థం కావడం కోసం చెప్తారు. వాళ్ళేం పిచ్చాపట్టి మాట్లాడుకుంటారు. ఆయన కక్ష వేరు, ఈయన కక్ష వేరు. కనుక ఇది గ్రహచార జ్యోతిష్ శాస్త్రాన్ని మనం అన్వయించుకుంటుంటాం. మనం అట్లా అన్వయించుకుంటూ ఫలితాలు చెప్పుకుంటూ ఆ ఫలితాల ప్రకారం జరుగుతుంటాయి. సో 2వ తేదీ మధ్యాహ్నం నుంచి 28 దాకా అతి తక్కువ కాలమే. 45 రోజులు నడుచుకుంటే 26 రోజుల్లో పెట్టాబడ చదువుకుని వెళ్ళిపోతున్నాడు. ఏం కొంపలు అంటుకుపోయినాయో ఏమిటో అది. కనుక ఒకవేళ ఇన్ కేసు అన్నీ ప్రస్తావిస్తూ టైం లేదని మీ రాశి గురించి ప్రస్తావించడం మర్చిపోతే ఎట్లా? ప్రస్తావిస్తాడు. ఇన్ కేస్ మన ఆలోచన చేద్దాం. అందుకే ఈ రాశి ఫలితాలు చెప్పేవాడు అక్కడక్కడ చిన్నపాటి జాగ్రత్తలు చెబుతుంటా. ఆ జాగ్రత్తల మీద కొద్ది కన్ను వేసి ఉండండి. ఎందుకంటే మళ్ళా ఆ పెద్ద ఆయన దృష్టిలో మీరు మర్చిపోకుండా ఉండటం కోసం. నెక్స్ట్ ఇక ఫలితాలకు వెళ్దాం. 1వ తేదీ ఉదయం దగ్గర నుంచి 2వ తేదీ మధ్యాహ్నం 3:45 వరకు చాలా ఆనందంగా ఉంటారు, ఖుషీగా ఉంటారు. కొంతమంది జీతం వచ్చిందనే ఆనందం ఉంటుంది. మొత్తం మీద 2024 వస్తుంది, వెళ్ళిపోతుంది. ఇంకొక ఎంత 30 అయితే జనవరి 1 వస్తుందేమో, మనం కొండకి వెళ్దాం అనుకునేవారు కొంతమంది ఉంటారు. కొంతమంది అనుకుంటారు, అమ్మాయ ఈ 2024 నన్ను చంపేసింది, ఇక త్వరగా 2025 వస్తే, కొత్త సంవత్సరం వస్తే హాయిగా దేవునికి దండం పెట్టుకుందామని అట్లా ఆలోచన చేసేవారు ఉంటారు. లేదా 2025లో పెద్ద కారు కొనుక్కుందాము, ఈ 2024 కొంచెం వద్దు, ఎప్పుడెప్పుడు వస్తుందని కలగనే వాళ్ళు ఉంటారు. సరే, ఎవరి నిర్ణయాలు వారివి, ఎవరి ఆలోచనలు వారివి, ఎవరి ధీమా వారిది, ఎవరి బాధలు వారివి, పీత కష్టాలు పీతవి. సో ఏదైనా అప్పులు ఎలా తీరాలి? ఫలానా ఆయనకి డబ్బు ఇస్తామన్నాం, ఆయన చుట్టూ తిరిగిపోతున్నాడు. కానీ అప్పు ఇస్తాము, అప్పు తీసుకున్నారు, అప్పు ఇవ్వాలి కదా, మరి మీరెందుకు సంతోషంగా ఉన్నారు అంటే
ఒక విధంగా మీ అదృష్ట స్థానాధిపతి అంటారు. మీ రాశికి 9వ స్థానాన్ని అదృష్ట స్థానము అంటారు, దాన్నే పితృస్థానము అంటారు, దాన్నే భాగ్యస్థానం అంటారు. ఆ స్థానానికి అధిపతి మనకారకుడు చంద్రుడు మీ రాశిలో ఉన్నాడు. మీ రాశిలో ఉన్న నీచ స్థానమే అయినప్పటికీ చంద్రుడు వచ్చిన కారణంగా ఏదో కలగంటుంటారు. అక్కడ పొలం అమ్ముదాము, ఇక్కడ ఇల్లు కొందామను, లేక్కడ ఇక్కడ ఇది కొందామనం, లేక ఇక్కడ ఇది అమ్ముదామనం, అది కొంటము ఇది అమ్మటము, ఇది కొంటము అది అమ్మటము, అది ఇక్కడ ఇది ఇక్కడ, ఈ వ్యాపారం చేద్దాం ఆ వ్యాపారం చేద్దాం, ఇది అబ్బబ్బబ్బబ్బా ఎన్ని రకాల ఆలోచనలు అంటే 1వ తేదీ ఉదయం బ్రష్ చేసి కొంచెం కాఫీ టీ తాగిన తర్వాత నుంచి స్టార్ట్ అయిపోతుంది శరవేగంగా మాండు. అది 2వ తేదీ మధ్యాహ్నం 3:45 దాకా ఆనందం ఆహ్లాదం, చాలా జోష్గా ఉంటుంటారు. ఎక్కడ లేని ఆనందం అంతా మీలోనే ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. గ్రహచారం అట్లా ఉంటుంది. సో ఆనందంతో మునిగి తిన నష్టం లేదు. చక్కగా మంచి భోజనం కూడా టైం కూడా తిని హాయిగా నిద్రపడడం కూడా ప్రయత్నం చేయండి. జాగ్రత్త 1, టైంకి భోజనం చేయండి, లేకపోతే ఆయన శుక్రుడు మర్చిపోతాడు మీ గురించి. ఈ ఆనందంతో లేకపోతే ఎవరిని ఇంటికి వచ్చారనుకోండి, వారితో మాట్లాడుతూ కూర్చుంటారు, లేదా బయట ఎక్కడన్నా మాట్లాడారనుకో ఇంక ఇంటికి టైంకి పోరు. కనుక 1వ తేదీ 2వ తేదీ మీరు టైంకి భోజనం చేయండి. 1, 2 కాదు, ఈ నెలంతా కూడా టైంకి భోజనం చేయండి, ఆలస్యం చేయవద్దు. ఈ జాగ్రత్త శుభ. ఇక 2వ పాయింట్, 2వ తేదీ మధ్యాహ్నం 3:45 ప్రారంభమై 4వ తేదీ రాత్రి 11:21 వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా ఇది కొద్దిగా ముందు పాయింట్ ఎంత ఆనందంగా ఉంటుందో 2వ పాయింట్ అంత విసుగ్గా ఉంటుంది. తలకాయ ఎందుకు వచ్చాము నాయన ఇక్కడికి, బుద్ధి తక్కువ వచ్చేసామే, ఏంటి ఇలా ఉంది పరిస్థితి అంతా, విసుగు, కోపం, అనీజినెస్. ఒకసారి మీరు ఎక్కడన్నా వెళ్ళారనుకోండి, అక్కడ కరెంట్ లేకపోవటమో, ఫ్యాన్ తిరగకపోవటమో, కరెంట్ ఉన్నా ఫ్యాన్లు పనిచేయకపోవటమో, దోమలు ఉండటమో, జట్టు పనిచేయకపోవటమో, జట్టు లేకపోవటం, ఏదో మొత్తం మీద కొంత అనీజీ ఫీల్ అవుతుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మీరు ఒక్కోసారి మీ బాధ రెట్టింపు కావడంతో దానికి తోడు ఏమవుతుందంటే ఇది ఆవేశం కూడా వస్తుంటుంది. కాబట్టి మీరు ఎవరితో వెళ్ళారు, లేకపోతే ఎవరైనా పిలుచుకొని వెళ్ళారనుకో, వాళ్ళ మీద మీరు ఏదో ప్రకారంగా వాళ్ళని దూషించే ప్రయత్నం, నీ వల్ల నేను ఇంత దూరం వచ్చాను, లేకపోతే హాయిగా మా ఇంట్లో హంసతులిక తప్ప పడుకోకపోయినా అనవసరంగా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇరుక్కున్నాను, అక్కడ ఏముంది, ఏదో ఆ టైంలో జాగ్రత్త ఏంటంటే ఇదే సాకు దొరికింది కదా అని అవతల వాళ్ళని నోటికి ఇష్టం వచ్చినట్టు తిట్టవద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. 2వ తేదీ మధ్యాహ్నం 3:45 నుంచి 4వ తేదీ రాత్రి 11:21 అదును దొరికింది కదా అని చెప్పి తిట్టకండి, కోప్పడకండి. ఎవరో పిల్లలే కావచ్చు, ఇంకొకరు కావచ్చు తప్పు చేస్తారు, పోన్లే, ఒకవేళ పోన్లే అంటే మళ్ళీ రెండోసారి నెత్తినెక్కి కూర్చుంటారు కదా అనుకోండి. నిజమే నెత్తినెక్కుతారు, కానీ కొంచెం తగ్గి ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఆ దూషణని ఆ తిట్లని కొంచెం దాన్ని బట్టి ఇంక మీరు అర్థం చేసుకోండి. నేను ఇంక అంతకంటే ఎక్కువ చెప్పలేను. నెక్స్ట్ ఇంకా 3వ పాయింట్, 4వ తేదీ రాత్రి 11:21 ప్రారంభమై 7వ తేదీ ఉదయం 5:08 వరకు ఉండేదంతా కూడా ఇది బ్రహ్మాండంగా జరిగిపోతుంటుంది. మరి తోడబుట్టిన వాళ్ళతో కావచ్చు, సంతానంలో ముఖ్యులు కావచ్చు, సంతానానికి సంబంధించిన స్నేహితులతో కావచ్చు, తోడబుట్టిన వారి స్నేహితులతో కావచ్చు, లేదా ఎక్కడికైనా పుణ్యక్షేత్రం ఎక్కడికైనా పోతే అక్కడ తోటి వాళ్ళు వస్తారు కదా భక్త బృందం, అలాంటి వారితో కావచ్చు, మేమండి అక్కడండి అలా చేసామండి, అక్కడ కొండకి వెళ్ళామండి, అక్కడ హారతి ఇచ్చామండి, ఇక్కడ ఇది జరిగిందండి, 3 సార్లు మొక్కున్నామండి, ఏదో చెబుతుంటే మీరు కూడా చెబుతుంటారు. ఆ చెప్పటం వాళ్ళు వింటాం, వాళ్ళు చెప్పేది మీరు వింటాం. ఇట్లా ఒకరికి ఒకరు పెద్ద జెమినీ టీవీలో సీరియల్లా గడిచిపోతుంటుంది. కానీ ఆ టైంలో ఒక్కోసారి కొన్ని మర్చిపోయేటువంటి అవకాశాన్ని, కొన్ని ముఖ్యమైనటువంటి మర్చిపోతారు. ఫైనాన్స్ ఎక్కడో రావాల్సిన డబ్బులే, మీరు ఇవ్వాల్సిన డబ్బులు మర్చిపోయినా పర్వాలే, రావాల్సిన డబ్బులే టైంకి వెళ్లకుండా ఆగిపోయే అవకాశాలు వస్తాయి. కనుక కొద్దిగా మీరు గుర్తు చేసుకుంటూ ఉండే, అయ్యో పలానా వారి డబ్బులు మనకు రావాలి, వారు ఇస్తా అన్నారు, లేకపోతే మీరే బ్యాంక్ వెళ్ళి డ్రా చేసే అవకాశం ఉంటుందనుకో, వెళ్లకుండా మర్చిపోతే మాటల్లో పడి.
కానీ ఈ మాట ఎందుకు చెబుతాను, మాటల్లో పడి మైమర్చిపోయి అసలు విషయాన్ని పక్కన పెట్టేస్తారు, కొంగదొక్కుతారు. అది నెక్స్ట్. ఇక 4వ పాయింట్, 7వ తేదీ ఉదయం 5:08 ప్రారంభమై 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి ఈ సమయం ఇది కొద్దిగా అనీజీగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ ఎక్కువ తీసుకోవాలి. ఏదైనా మోకాలు నొప్పి దగ్గర నుంచి కింద పాదం దాకా, లేదా గజ్జలో దగ్గర నుంచి పాదం దాకా కొద్దిగా ఏదో సయాటికా పెయిన్ లాగినట్టు లాగటం కానీ, లేకపోతే నడవటానికి కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు కానీ ఉండే సూచనలు కూడా ఉన్నాయి కనుక అలాంటివి ఏదైనా ఉంటే కొంచెం డాక్టర్ చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్, ఆరోగ్యం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలా, సంతానం మీద కాన్సన్ట్రేట్ చేయాలా. నెక్స్ట్, వాహనం మీద కూడా దానికి రిపేర్లు ఏమైనా ఉంటే రిపేర్ చేసుకున్న పర్లేదు, ఇక్కడ దాకా జస్ట్ 10 కిలోమీటర్లే, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, పోయి రావచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు అని అనుకొని చాలామంది వెళ్తుంటారు. కనుక అది ఏదైనా రిపేర్ ఉంటే రిపేర్ చేయండి. అలాగే ఏ చిన్నపాటి లోపం ఏదైనా ఉందనుకో, ఏముందిలే నిన్ననే ట్యాబ్లెట్ వేసుకున్నాను, మళ్ళా ఏం సార్ నిద్ర వస్తుంటుంది, ఎందుకు ఇదంతా ఎందుకులే అని అవుతుంది. ట్యాబ్లెటే, వాహనమే, భోజనమే. కనుక టైంకి భోజనం చేయండి, సమయానికి ట్యాబ్లెట్ వేసుకోండి. ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా జాగ్రత్తగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. సంతానం మీద శ్రద్ధ అధికంగా చూపడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు. నెక్స్ట్, వృశ్చిక రాశి జాతకులకి కొన్ని నక్షత్ర జాతకులకి వ్యతిరేక సమయాలు ఉన్నాయి. అవి ఎప్పుడు అంటే, విశాఖ నక్షత్రంలో జన్మించిన 4వ పాదంలో జన్మించిన వారికి 5వ తేదీ గురువారం సాయంత్రం 5:26 ప్రారంభమై 6వ తేదీ శుక్రవారం సాయంత్రం 5:18 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకునవచ్చు. నెక్స్ట్, అనురాధ నక్షత్రంలో జన్మించిన జాతకులకి 6వ తేదీ శుక్రవారం సాయంత్రం 5:18 ప్రారంభమై 7వ తేదీ శనివారం సాయంత్రం 4:50 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్, 3వది జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన జాతకులకి 7వ తేదీ శనివారం సాయంత్రం 4:50 ప్రారంభమై 8వ తేదీ ఆదివారం సాయంత్రం 4:03 వరకు వారికి కూడా అనుకూలమైనటువంటి సమయం కాదని గమనించాలి. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఇది. ఇకపోతే డిసెంబర్ మొదటి వారంలో నేను తిరుపతి పట్టణానికి వచ్చి ఒక 2 రోజుల పాటు ఉంటానని చెప్పాను. టికెట్స్ బుక్ అయిపోయిన, ఫ్లైట్ టికెట్స్ వచ్చేస్తున్నాను. ఆ 2 రోజులు భర్తీ అయిపోయినాయి, ఎక్కడ ఖాళీలు లేవు. లిమిటెడ్ పర్సన్స్కి నా అపాయింట్మెంట్స్ ఇచ్చాను. అయితే చాలామంది ఇంకా అపాయింట్మెంట్స్ ఇస్తారా అడుగుతున్నాను. అపాయింట్మెంట్స్ లేవండి, కొంచెం చెబుతున్నాను. తిరిగి అలాంటి వారి కోసంగా నెక్స్ట్ 2025 జనవరి నెల మొదటి వారంలో 3 రోజులు తిరుపతి పట్టణంలో ఉంటాను. 3 రోజులు తిరుపతిలో ఉంటాను. కనుక ముందుగానే బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తిరుపతి, తమిళనాడు, బెంగళూరు, నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా, అక్కడ చుట్టుపక్కల వారంతా కూడా, పుత్తూరు, పలమనేరు, పొంగనూరు, మదనపల్లి ఇవన్నీ ఉన్నాయి. అలాగే రాజమండ్రిలో కూడా డిసెంబర్ నెల 15వ తేదీ నుంచి డిసెంబర్ నెల 26, 27లో 2 రోజులు మాత్రమే రాజమండ్రిలో ఉంటాను. కనుక రాజమండ్రిలో రావాల్సినటువంటి వారు అటు వైజాగ్, బరంపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, ఉభయ గోదావరిలో, కృష్ణా, గుంటూరు వారు కూడా వస్తుంటారు. కనుక ఆ డిసెంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 30 ఒక 2 రోజులు ఉంటాను. ఆ 2 రోజుల్లో లిమిటెడ్ అపాయింట్మెంట్స్ మాత్రం ఇస్తాను. కనుక అవసరం ఉంటే బుక్ చేసుకోవచ్చు. నెంబర్ 9348632385. నెంబర్ మరొకసారి 9348632385. ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇన్ కేస్ కాల్ లిఫ్ట్ కాకపోతే మరొకసారి ప్రయత్నం చేయండి. అప్పుడు కూడా లిఫ్ట్ కాదు అలాగే తిట్టుకోకుండా ఒక వాట్సాప్ మెసేజ్ ఒకటి పెట్టడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. శుభం.